కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంలో మరో పేజీ ప్రారంభించింది. వరుసగా వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ వస్తుంది. అక్రమ కేసులు బనాయిస్తూ వారిని జైల్లో వేయిస్తోంది. తాజాగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్పై కత్తిగట్టింది. వాసిరెడ్డి పద్మ చేసిన ఫిర్యాదుతో ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. మార్చి 5న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి కుట్రలు ఆగడం లేదు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేష్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సినీ నటుడు పోసాని కృష్ణమురళి సహా అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేయించింది చంద్రబాబు సర్కార్. తాజాగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించింది. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై విజయవాడ పోలీసులు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు నోటీసులు అందించారు. మార్చి 5న విచారణకు రావాలని సెక్షన్ 35 సబ్ క్లాస్ 3 కింద నోటీసులు ఇచ్చారు. విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. చంద్రబాబు సర్కార్ భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తోందని మండిపడ్డారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. కూటమి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపే వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఉక్కుపాదంతో ఈ కూటమి ప్రభుత్వం అణిచివేస్తుంది అన్నదానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు. ఓవైపు పోసాని కృష్ణమురళి ఎపిసోడ్ కొనసాగుతూ ఉండగానే మరోవైపు మాధవ్పై కత్తిగట్టింది కూటమి సర్కారు. మాధవ్కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.